హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. మనం రవ్వ లడ్డుని పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో టేస్టీగా, జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఈ కొలతలతో చేస్తే రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. వేసుకొని ఈ రవ్వని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగినాక ఇప్పుడు అందులో ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. వేసుకొని ఈ రెండిటిని గూడా లో ఫ్లేమ్‌లో ఎర్రగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి ఈ రవ్వ వేగినాక మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు షుగర్‌ని వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక 4, 5 యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్‌గా చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ పౌడర్‌ని అందులో వేసుకోవాలి రవ్వలో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని కిస్మిస్‌ని, జీడిపప్పుని వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న కిస్మిస్‌ని, జీడిపప్పుని ఆ రవ్వలో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మొత్తం మిక్స్ జేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ జేసుకున్నాక ఇప్పుడు మనం గోరువెచ్చని పాలని కొంచెం కొంచెంగా అందులో పోసుకుంటూ రవ్వని మిక్స్ జేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకోకుండా మనం పిన్ రవ్వని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు చేయితో ఒకసారి బాగా మిక్స్ జేసుకోవాలి. చేయితో మిక్స్ జేసుకున్నాక ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. మనకి ఈ రవ్వ అనేది నానితే రవ్వ లడ్డూలు చుట్టుకోవడానికి మంచిగా వస్తాయి. ఇప్పుడు మనకి పొడి పొడిగా ఉన్నట్లయితే కొంచెం పాలను వేసుకొని కలుపుకోవచ్చు. లేకుంటే అవసరం లేదు. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ రవ్వని ఈ విధంగా లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా మనం పర్ఫెక్ట్ కొలతలతో రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా, ఎంతో సింపుల్‌గా మనం ఈ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో జ్యూసీగా, టేస్టీగా ఉంటాయండి. ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.